ఇంట్లో విడివిడిగా ఉంచాల్సిన దేవుళ్ళ చిత్రపటాలు, విగ్రహాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఇంట్లో దేవుడి మందిరం కేవలం ఆచారం కాదు. అది సానుకూల శక్తిని నింపే పవిత్ర స్థలం. కానీ వాస్తు ప్రకారం కొన్ని దేవుళ్ళ విగ్రహాలను పొరపాటున కూడా కలిపి ఉంచకూడదు. అలా చేస్తే అసమతుల్యత ఏర్పడుతుంది. శివుడి ప్రశాంతత రూపం పక్కన కాళీ లేదా దుర్గా వంటి ఉగ్ర స్వరూపాలను పెట్టవద్దు. శివుడి శక్తి ఒకలా ఉంటే కాళిక ప్రభావం దానికి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి వీటిని దూరంగా ఉంచండి. హనుమంతుడు మరియు శని మహాత్ముడి చిత్రపటాలను పక్కపక్కన ఉంచకూడదు. రెండింటిని వేర్వేరు స్థానాల్లో ఉంచి విడిగా పూజలు చేస్తేనే మంచిది. లక్ష్మి, సరస్వతి, కృష్ణుడు వంటి ప్రశాంత రూపాల పక్కన ఉగ్ర దేవతా రూపాలు ఉండకూడదు. తీవ్ర శక్తిని శాంత శక్తులతో కలపడం మంచిది కాదు. ఒకే దేవుడికి చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ విగ్రహాలు ఒకే చోట ఉండకూడదు. అదనపు విగ్రహాలకు వేరే చోట భద్రపరచాలి. పూర్వీకుల చిత్రాలను దేవుడి విగ్రహాలతో కలిపి అస్సలు ఉంచవద్దు. వారికి విడిగా గౌరవ స్థానం ఇవ్వడం సరైనది. ఈ వాస్తు నియమాలను పాటించి మీ పూజా గదిని ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుకోండి. ఈ ముఖ్యమైన విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.